ఈడబ్ల్యూఎస్ కోటా సార్, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకు మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో అసలు 10% ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా? గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్. మేము అంతమంది లేమయ్యా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళము, ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష. సో ఇటీవల భర్తీ చేసిన వాటి 50,000 ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని సభ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ 9692 ఆఫ్ 2021లో వాళ్ళు కేసు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ 2024లో తీర్పిస్తూ మొత్తం 100% ఉద్యోగాలు ఉంటే దాంట్లో 50% ఉద్యోగాలు రిజర్వ్డ్ పోగా మిగిలిన 50లోంచి 10% ఈడబ్ల్యూఎస్ వరకు తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది అధ్యక్ష. కానీ మనం ఉన్నటువంటి మొత్తం 100లోంచి 10% తీయడం వల్ల ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అలాగే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కూడా నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు నేను గవర్నమెంట్ని తమ ద్వారా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి. ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయడం ద్వారా దాంట్లో ఒరిజినల్గా ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. రెండోది మిగతా వాళ్ళకి కూడా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశాలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేసే అవకాశం ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నదా? ఉంటే ఈ కొత్త ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేయాల్సి ఉందో వాటిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం. నిరుద్యోగ యువతీ యువకులు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళు జీవితంలో స్థిరపడుతూ సమాజానికి కూడా ఉపయోగపడాలనే ఆలోచనతోనే రాష్ట్రం తెచ్చుకున్నాం. 10 సంవత్సరాల సమయంలో ఆ రిక్రూట్మెంట్ జరగపోగా ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతీ యువకులంతా అల్లాడిపోయి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అధ్యక్ష. తెచ్చుకున్నటువంటి సందర్భంగా నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే వచ్చిన కొద్ది సమయంలోనే ఇప్పటివరకు మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటమే కాకుండా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలన్నింటినీ కూడా లెక్కిస్తూ నోటిఫికేషన్ చేస్తూ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పటికీ మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఒక 55,000, 56,000 మధ్యలో రిక్రూట్మెంట్ సంబంధించిన నియామక పత్రాలను కూడా అందించాం. సరే, మిత్రుడు గౌరవ శాసనమండలి సభ్యులు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, రిక్రూట్మెంట్ ఎప్పుడు చేశారని అడుగుతా ఉన్నాం. సరే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నోటిఫికేషన్ చేశాం, గత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని నోటిఫికేషన్ చేశారు. నోటిఫికేషన్ చేయటం అంటే రిక్రూట్మెంట్ చేయటం కాదనేది వాళ్ళ విధానాల ద్వారా స్పష్టత కూడా చూపించారు మనకి. నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ పరీక్షలు కండక్ట్ చేయకుండా గాలికి వదిలేశారు. ఉదాహరణ చిన్న శాంపిల్ చెప్తాను. ఉదాహరణకి గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా గ్రూప్ 1 సంబంధించి పరీక్షలు నిర్వహించలేదు. మరి నోటిఫికేషన్ ఇచ్చాము, అప్పుడు ఇచ్చారా ఇప్పుడు ఇచ్చారంటే అప్పుడే ఇచ్చారు నోటిఫికేషన్, కానీ పరీక్షలు నిర్వహించారు, రిక్రూట్మెంట్ చేయలేదు. అట్లా చాలా నోటిఫికేషన్ ఇచ్చారు కానీ పేరుకి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ రిక్రూట్మెంట్ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా నోటిఫికేషన్ ఇచ్చిన పాత ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ కొత్తవి కూడా కలిపి ఇమ్మీడియట్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటన్నిటినీ సాఫీగా పరీక్షలు జరిగేటట్టు చేయటమే కాకుండా నియామక పత్రాలు ఇచ్చేంతవరకు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాం. ఉదాహరణకి ఈ గ్రూప్ 1 సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పోతూ ఉంటే కొద్దిమంది కావాలని ఆ 10 సంవత్సరాల్లో లాగానే ఈసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొద్దిమంది కోర్టుకు పోయి దాన్ని ఆపటం కోసం కూడా ప్రయత్నం చేశారు. కానీ అలా జరగకుండా మేము చాలా స్పష్టంగా మీ ఇచ్చిన ప్రకారం డేట్ ప్రకారం కంపల్సరీ జరుపుతామని చెప్పి జరపటం అయింది. పరీక్షలు మీ అందరికి తెలిసిందే. గ్రూప్ 1 సంబంధించి
ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి 563 పోస్టులకి గ్రూప్ 1 పరీక్షలు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశాం. అట్లాగే డిఎస్సి సంబంధించి కూడా గత 10 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా చేయలేదు. దానికి సంబంధించి 11,062 పోస్టులకి డిఎస్సి కండక్ట్ చేయడమే కాకుండా 10,006 మందికి సెలక్షన్ సంబంధించిన కాగితాలు కూడా ఇచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ముందు తీసుకుని వెళ్ళాం. సో మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ